హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ స్కాలప్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను. లోపల నుంచే పైపింగ్ ఎలా వేయాలి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీరు చూసుకుంటూ వెళ్తే నాకేం ఉపయోగం ఉండదండి. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నాకైతే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. తర్వాత వచ్చేసి మనము నెక్ ఎంత ఉందో మనము ముందుగా బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్కి మేము కొలుసుకోవాలి. చూడండి, ఇలా 10.5 అయితే పొడవు ఉంది నెక్కు. వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులు అయితే పెట్టాను. కింద 3.5 పెట్టుకోవాలి. మనము నెక్కు 2 ఇంచులు పెడితే మనము 3 ఇంచులు పెట్టుకోవాలి. మామూలుగా ఇది స్కాలప్ మోడల్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. నేను రివర్స్ పెట్టాను చూడండి నెక్కు స్కాలప్ గీసేదానికి. తర్వాత 2 ఇంచులు మనము టేప్తో కొలత పెట్టుకుంటూ ఘాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒక 1/2 ఇంచు అయినా మనము స్కాలప్ తిరగాలి కదా, మనకు రౌండ్ అలా ఒక 1/2 ఇంచు ఇంకో గిర వేసుకోవాలి. ఆ 3 ఇంచుల లోపలికే తీసుకోవాలి ఇంకో గిర అనేది, ఒక 1/2 ఇంచు అనేది. తర్వాత వచ్చేసి ఇంకా 2 ఇంచులు మనం పెట్టాము కదా, ఇంకా ఆ 2 ఇంచుల నుంచి మనం ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. మీకు ఏదన్నా మూత పాడు ఉంటే ఇంకా దాంతో అయినా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇలాగే గీసేస్తాను చేత్తోనే. చూడండి, ఇలా గీసుకుంటూ వెళ్ళాలి. మనం 2 ఇంచులు అక్కడ పెట్టాం కదా, ఆ 2 ఇంచులు కానుంచి ఇలా రౌండ్ గీసుకుంటూ అయితే వెళ్ళాలి స్కాలప్. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. తప్పకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి నేను వీడియో తీసినందుకు మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం ఇంకా వీడియోస్ చేయాలని ఉంటుంది నాకు కూడా. మీరు చూసుకుంటే వెళ్తే నాకేం ఉపయోగం ఏమి ఉండదండి. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకొని ఇంకా మనకు దీనికి లైనింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా పైన క్లాత్ వచ్చేసి అది కొంచెం పల్చగా ఉంది. మందం క్లాత్ అయితే మనము అలాగే లైనింగ్ మీదనే వేసుకోవచ్చు. అందుకని నేను ఇలా వేరే క్లాత్ తీసుకొని దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేసి ఐరన్ చేశాను. ఇలా రౌండ్ చుట్టూ కుట్టుకొని మనము ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనము ఒక గిరమైన టేప్లో గిర ఉంటుంది కదా, ఆ గిరమైన మనము కటింగ్ అయితే మిగులుగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను. అదైతేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలాంటి స్కాలప్లకు. ఇలా పైపింగ్ రెడీ చేసుకొని ఇంకా పైపింగ్ కుట్టేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను తర్వాత ఇక్కడ మూలలకి వచ్చేసి ముందుగానే మనము ఒక చాక్ పీస్తో గీసుకోవాలి మూలల దగ్గర. చూడండి, ఆ మూలల దగ్గర చాక్ పీస్తో గీసుకుంటే మనకు ఆ మూల ఎక్కడ ఉండాలి అనేది మనకు కానొస్తుంది. మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఆ చాక్ పీస్తో అలా గీసుకోవాలి ఫస్ట్. అలా గీసుకుంటే మనము ఆ మూల ఎక్కడ ఉండేది అనేది మనకు కానొస్తుంది. తర్వాత మూలల దగ్గర మనము ఒక సోనర్ తీసుకొని పైకి ఎత్తేసి క్లాత్ వచ్చేసి ఇంకా కుట్టులో పడుకోకుండా పక్కన జరుపుకోవాలి ఆ సోనర్తో. చూడండి, ఇలా మూలల దగ్గరకు వచ్చినాక ఇలా రౌండ్ తిప్పేటప్పుడు మనము ఇలా చాక్ పీస్తో గీసుకుంటూ మూలల దగ్గర ఇలా పైకి ఎత్తాలి సోనర్తో. క్లాత్ తిప్పేటప్పుడు మనము నీడిల్ కింద పడకుండా సోనర్తో ఇలా పక్కకు జరుపుకొని మనము తిప్పుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత నీట్గా రౌండ్గా వచ్చినాయో స్కాలప్ అనేది. బాగుంది కదా. చాలామందికి ఇలా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ స్కాలప్కి వేసేదానికి చాలామందికి రాదు. నాకు కూడా రాకుండా ఉండే ఫస్ట్. నేను కూడా నేర్చుకున్నాను, యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. యూట్యూబ్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. యూట్యూబ్ నుంచి నేనైతే చాలా నేర్చుకున్నాను. అందుకని నేను కూడా ఒక యూట్యూబ్లో ఒక భాగం అవ్వాలని నేను కూడా అనుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా చూసేవాళ్ళు. అలాగే లైక్ చేస్తే, మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది నా వీడియో. చూడండి, ఇలా ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా, మనము ఇలా తిప్పిన కాడ అది ఎక్స్ట్రా వచ్చింది మనం కటింగ్ చేసుకోవాలి.
తర్వాత మనం కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని నెక్ దగ్గరికి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా మధ్యలోకి పెట్టుకొని ఒక చాక్ పీస్తో గీసుకొని మధ్యలోకి పెట్టేసి ఇంకా పినుసూదులు పెట్టుకోవాలి మనము జరుపుకోకుండా. ఇది స్కాలప్ కాబట్టి మనం అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా. చూడండి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. మనము ఇంకా పైపింగ్ కుట్టు అయితే ఎక్కడైతే వేసామో ఇంకా అక్కడి నుంచే దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఆ మూలల దగ్గరికి వచ్చినాక ఏం చేయాలంటే మనము నీడిల్ వచ్చేసి వెనక్కి ముందుకి రావాలి. ఇక్కడ రఫ్ చేసినట్టు ముందుకు వచ్చి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కుట్టుకోవాలి. అలాగే చూడండి నేను ఎలా కుడుతున్నానో అలాగా వెనక్కి ముందుకి ఒక 2 సార్లు అంటే మనకు స్కాలప్ అనేది రౌండ్గా తిరుగుతుంది మనం తిరిగేసినప్పుడు. ఇలా స్కాలప్ లోడింగ్ పద్ధతిలో నేను ఇంకొక వీడియో కూడా ఫస్ట్ ముందే పోస్ట్ చేశాను. చూడండి అది కూడా ఉంది. అంటే అది ఫ్రంట్ నెక్కే, ఇది బ్యాక్ నెక్. చూడండి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి మొత్తము. ఇంకా ఖర్చుకి పెట్టుకొని మనము ఇంకా కుట్టు క్యాన్ మీద కూడా పడేటట్టుగా మనం ముందే వేసుకోవాలి. చూడండి ఇలా కటింగ్ అయితే చేసుకున్నాక ఇంకా కార్నర్ దగ్గరికి కుట్టు దగ్గరికి రానివ్వాలి మనము కత్తెరఘాట్ అనేది. వచ్చిన తర్వాత ఇంకా తిరిగేసుకోవాలి. తిరిగేసేటప్పుడు మనము ఎక్కడన్నా ఇంకా పొరపాటుగా రాలేదనుకోండి మళ్ళీ చూసుకొని వేసుకొని మళ్ళీ తిరిగేసుకోవాలి. తర్వాత టాప్ కుట్టు అనేది ఒకటి వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. ఇలా కుడుతూ ఉంటే ఏదైనా కానీ మనకు ఈజీగానే వస్తుంది. ఇలాంటి ముడతలుగా వచ్చినప్పుడు ఇప్పుడు నేను చేశాను కదా, ఇక్కడ వెనక్కి ముందుకి అలా అంటే మనం అక్కడ ముడత అనేది లాగినట్టు అని ఉండకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది. జాకెట్ మొత్తం రెడీ అయినాక చూపిస్తున్నాను. నేను ఇంకా కార్నర్ దగ్గర పూసలు అయితే వేశాను, హ్యాండ్స్కి కూడా. ఇంకా ఫ్రంట్ సైడ్కి స్టార్ నెక్ అయితే పెట్టాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకుంటూ వెళ్ళకండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.